హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మేడారం పార్ట్ 2 జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రామప్ప వెళ్ళాం కదా, లక్నవరంకి వెళ్తున్నాము. మధ్యలో టోల్ గేట్ వస్తే మా నాన్నమ్మ కోల్గేట్ అంటుంది, చూసేయండి. ఏంటిది? లక్నవరం అయితే వచ్చేసాము. సో ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్స్కి అయితే, అదే చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్ ఎంట్రీ టికెట్. సో టికెట్ తీసుకొని మేము బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాము. అక్కడ ముందే రాసి పెట్టారు, బ్రిడ్జ్ ఊపద్దు, దుంకద్దు, పరిగెత్తద్దు అనేసి. కానీ పిల్లలు ఆగట్లేదు, ఉరుకుతుంటే వాళ్ళు జంప్ చేస్తుంటే ఆ బ్రిడ్జ్ ఊగుతూ ఉంది. సో మా అత్తమ్మ ఇక్కడ భయపడింది కొంచెం, మా అత్తమ్మ మా నాన్నమ్మ అయితే అసలు రాను ఎక్కను అనింది, కానీ మేమే బలవంతం చేసి తీసుకెళ్ళాము. ఇక్కడ చూస్తే మేము బోటింగ్ చేయడానికి వచ్చేసాము. పర్ పర్సన్ 50 రూపీస్ అంట. అండ్ ఇక్కడ మొత్తం క్యాషే ఉందండి, ఆన్లైన్ పేమెంట్ లేదు. అక్కడ బోట్ ఎక్కేసాము మేము. ఒక 15 మినిట్స్ అలా తిప్పేసి తీసుకొస్తారు మళ్ళీ రిటర్న్. ఇక్కడ ఎక్కడానికి కూడా చాలా రద్దీగా ఉందండి, ఒక్కొక్కరు చాలా తోసిస్తున్నారు. అండ్ ఇక్కడ బోట్లో చూస్తే అందరూ ఫొటోస్, సెల్ఫీస్ తీస్తూ ఉన్నారు. నేను వచ్చేసి ఇక్కడ సన్సెట్ బాగుంది కదా అని వీడియో తీస్తున్నాను. బస్సు పోయినట్టే పోతుంది. బాసి అమ్మమ్మ దీన్ని ఎక్కిస్తానవా? నవ్వందరూ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము స్నానం చేయడానికి జంపన్న వాగుకి వచ్చేసాము. ఇక్కడ జంపన్న స్నానం చేసి టెంకాయ కొట్టాలంట. సో జంపన్న వాగు దగ్గర కూడా కొట్టాలంట. సో ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్నానం చేయడానికి మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తే రూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి, షెడ్ లాగా వేస్తున్నారు, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. మేము స్నానం చేసేసి అక్కడ దేవుడు చెప్తున్నారు, చూస్తున్నాం ఇక్కడ ఏమవుతుంది అని. స్నానం చేసేసి రూమ్కి వచ్చేసి వెళ్తుంటే బాటిల్స్ కనిపించాయి. మా అత్తమ్మ నిన్ను అనింది కదా, తాగుడే తినుడే తినని, అది గుర్తొచ్చే బాటిల్స్ వీడియో తీశాను. సో మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము లోపల అయితే తీయలేదు, చాలా రద్దీగా ఉందని. మీరు చూడొచ్చు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు, చాలా రద్దీగా ఉంది. ఇది దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే తీస్తానో లేదో అనుకున్నాను, తీసాను కొంతసేపు. చూడండి, పైన గద్దెల మీద అయితే చాలా నెట్టేశారు.
ఇంకా వెడ్నెస్డే కాబట్టి చాలామంది వచ్చినట్టున్నారు. అసలు అనుకోలేదు. నైట్ ఏమో ఎవ్వరు లేరు. మార్నింగ్ చూసే వరకు వచ్చేసారు. ఇది దర్శనం తర్వాత ఎదురుకోళ్ళు ఇస్తారా అంటే ఇచ్చాం మేము. ఇక్కడ వచ్చేసి ఒక ముసలమ్మ కనిపించింది. చాలా నెట్టేస్తున్నారు, నన్ను అసలు దర్శనం చేసుకొని ఇవ్వట్లేదు అనేసి చెప్తుంది. చాలా నెట్టేస్తున్నారు అనేసి. మా నానమ్మ కూడా ముసలమ్మ కదా, మా నానమ్మకి చెప్పుకుంటుంది. మా నానమ్మ కూడా అసలు దర్శనం చేసుకోలేదు. నూకేస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం చేసుకోవడానికి, బట్ నెట్టేశారు. ఇంక ఇక్కడ కూర్చొని ఏదో దేవుడు నన్ను కాపాడని మొక్కుకున్నానని చెప్తుంది. తన ఆడియో వినిపించలేదు అక్కడ గంటల సౌండ్కి. ఇక్కడ వచ్చేసి మేము కోడిని కోసుకోవడానికి కోడిని తీసుకున్నాము. కిలో 180 అని చెప్పారు. మళ్ళీ కట్ చేయించడానికి మళ్ళీ 50 ఎక్స్ట్రా పెట్టాలంట. సో తీసేసుకొని కట్ చేపిస్తున్నాం. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, చూసేయండి. మేమైతే ఇక్కడ కోడిని కట్ చేసుకొని వెళ్తుంటే సీతక్క వచ్చిందని, అక్కడ ఏదో ఓపెనింగ్ చేస్తుందని అంటే చూడడానికి వెళ్ళాము. మాకు మాత్రం కనిపించలేదు ఆ గుంపులో. ఆ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ వచ్చేసారు, గుంపు కూడిపోయారు. ఏదో ఓపెనింగ్ చేసేసి వెళ్ళిపోయింది. ఆ రోజే ఓపెనింగ్ చేసిందంట. లైక్ అక్కడ నల్లాలు అవి ఓపెనింగ్ చేశారంట. నాకు అంత ఐడియా లేదు, పక్కన వాళ్ళు చెప్తుంటే విన్నాను. పోలీసులు చాలామంది ఉన్నారు. అక్కడ ఓపెనింగ్ చేసేసి వెళ్ళిపోతుంది, చూసేయండి. దర్శనం చేసుకొని మేము కన్నేపల్లి వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే సారలక్కని తీసుకువస్తారు. లైక్ పండుగ రోజు, జాతర రోజు గోల్డ్ కుంకుమ బర్ని ద్వారా తీసుకొని వస్తారంట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము వండుకొని తినడానికి చెట్ల కిందికి. ఇక్కడ చాలామంది ఉన్నారనేసి ఇక్కడ ఆగాము రోడ్ పక్కనే. సో ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇక్కడ వంట చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేశాడు, బట్ బాగానే కుదిరింది. మొత్తం చికెన్ మొత్తం మా హస్బెండే వండాడు. అండ్ అక్కడ వాతావరణం మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా తినేటప్పుడు కూడా పక్కన వాళ్ళు మాట్లాడించారు, మీ దగ్గర కట్టలేకపోతే తీసుకొని వెళ్ళండి అని. అలా చాలా బాగా నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా టచ్లో ఉండండి అని. సో ఇక్కడ మా ఆయన చికెన్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే, చూడండి. మా అత్తమ్మ అప్పటికి బగారా రైస్ కుక్ చేసేసింది. మా హస్బెండ్ వేరే పొయ్యి మీద మళ్ళీ పెట్టేశాడు, లేట్ అవుతుంది నాకు ఆకలి అవుతుందని. కొద్దిగా ఉప్పు కొద్దిగా తొందరగా వేయగానికి. అట్లా పెట్టి అట్లా పెట్టి టమాటో వస్తుంది.
ఇది అంతే వెళ్ళాలి చిన్ననే ఉండాలి మొత్తం మనకైతే మనకైతే రోడ్డు ఏ చీకటికి వెళ్ళినా వెళ్ళొచ్చు భయం అనేది రోడ్ ఎక్కితే అయితే కళ్ళు దొరుకుతాయి కుకింగ్ అయితే అయిపోయింది కూర్చున్నా వడ్డించడానికి అండ్ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాం మేము ఎవరం డ్రింక్ చేయం కాబట్టి అండ్ తిన్న తర్వాత పక్కన అంకుల్ వాళ్ళు జాతకం చెప్పించుకున్నారు రూపాయి 5 రూపాయికి నీకంటే వచ్చే మంది పడుకుంటూ వచ్చిన నేను నిమ్మలా ఉండాలి నీకు ఈ పని చెప్పు ఇది చెప్పే రూపాయి నువ్వు నాకు పెట్టు అడిగి పోనా మరి చూస్తున్నాడు చూడండి 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 ఏమద్దు నేనే దగ్గరికి వచ్చి బాబు సో రిటర్న్ అయిపోయాము వెళ్ళేటప్పుడు కార్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మా అత్తమ్మ జోక్స్ చేస్తూ మేము జోక్స్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం రిటర్న్లో కార్లో చూసేయండి వస్తుంది మొత్తం వస్తాం ఎక్స్ప్రెషన్ ఇస్తలేరు ఒక్కటైంది వాళ్ళు
అనుకోవచ్చు అన్నీ ఓల్డ్ సాంగ్స్ అని, బట్ మా మామయ్య శోభన్ బాబు ఫ్యాన్ కాబట్టి ఆ సాంగ్సే వేశాడు, కార్ డ్రైవర్ కూడా. సో ఈ వ్లాగ్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి, అండ్ మోర్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.